ఏమంటున్నారు, రైతులే చేశారు, రైతుల కడుపు మండింది, పచ్చని పొలాల్లో ఫామ్ హౌస్ అదే మన ఫార్మా సిటీ పెట్టాలని ప్లాన్ చేశారు. సో రైతులు ఎట్లా ఊరుకుంటారు? సో కాబట్టి వాళ్ళే దాడి చేశారు, మాకేం సంబంధం. 5,000-6,000 ఎకరాలు ముచ్చర్లలో సేకరించింది కదా, మొత్తం 14,600 ఎకరాలు సేకరించింది కదా. అంటే ఫార్మా కూడా సరే మొత్తం 14,000 కాదు, అన్ని మల్లన సాగర్ ఇవన్నీ కలుపుకో 20,000 కూడా దాటిపోతుంది. ఎక్కడైనా ఏ రైతైనా పోలీసుల మీద దాడి చేసిన సంస్కృతి ఉందా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది సొంత ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గము. ఇప్పుడు వాళ్ళ దగ్గర భూమి సేకరించింది, ఏడ గజ్వేల్లో, సిద్దిపేటలో, అవును, మొత్తం సిరిసిల్లలో, నిజామాబాద్లో. వీళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులైన దగ్గర వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కొరకు చేసుకున్నప్పుడు నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో దాన్ని మనం స్కాటర్ చేస్తున్నాం. ఫార్మాని కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా రెడ్ జోను, గ్రీన్ జోను, ఎల్లో జోన్ అని చెప్పి చేసే వాటిలో ఎక్కువ ఉద్గారాలు వచ్చాయి. నదీ తీర ప్రాంతాలు లేకపోతే ప్రత్యేక ప్రాంతాలు చూసుకుంటున్నారు వాళ్ళు. ఒక దగ్గర పెట్టడం వల్ల కూడా పొల్యూషన్ ఎక్కువైతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ముఖ్యంగా కేటీఆర్ రెచ్చగొట్టినట్టుగా, కేటీఆర్ ప్రొవోకేట్ చేసినట్టుగా, కేటీఆర్తోనే ఇదంతా ఏమైనా కేటీఆర్ ఉన్నాడు చూసుకుంటాడు అని చెప్పే స్థితి ఆ సురేష్ అనే పిల్లగాడు చెప్తున్నాడు. ఇంకా అక్కడ ఇప్పుడు కొంతమంది తేలుతున్నది ఏంటంటే, ఒక్కటి చేయబట్టి ఇద్దరు చేయబట్టి మా ఊరికి చెడ్డ పేరు వస్తున్నది. వాళ్ళే ఒకవైపు బాధ భూమి పోతుందని, ఇంకోవైపు ఏమో ఇలాంటి కేసులు. అయితే నేను కూడా, నాకు నిన్న ఎవరో మిత్రుడు చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఫోన్లు వస్తే రైతుల మీద కేసులు పెట్టొద్దని చెప్పింది. రైతులు వాళ్ళ ఆవేదనలో అర్థం ఉంది. ఎవరైతే ఈ ఉద్దేశపూర్వకంగా భూమి లేకుండా ఈ గొడవ కొరకు వచ్చిన వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళ మీదనే పెట్టండి. రైతుల మీద పెడితే ఏమంటే కొంతమంది వాళ్ళు కూడా వచ్చింది కదా వాళ్ళ మీద కూడా పెట్టాలని చెప్పి వాళ్ళే ప్రొవోక్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే రైతులను స్వచ్ఛందంగా వచ్చి రైతుల మీద కేసులు పెట్టించేసి దాన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఒక ఎత్తుగాడు ఉన్నప్పుడు, నిన్న మన తిరుపతి రెడ్డి గారికి కూడా నేను కూడా చెప్పిన, వారు కూడా ముందుగానే ఇలాంటి కుట్రలు జరుగుతాయనే ఉద్దేశంతో వారు కూడా అక్కడే ఉండి దాన్ని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కసారి ఊహిస్తే 1 సంవత్సరం కాకముందే వీళ్ళకి ఇంత హింసాత్మక సంఘటనలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయాలని, ప్రభుత్వాన్ని ఒక రకంగా కూల్చాలనే కుట్ర ఉందంటే, ఎంత 1000 కోట్లు దోచుకున్నా వీళ్ళకి ఇంకా అధికారం మీద మోజుకోలే. రేపు 1000 కోట్ల అవినీతిలో అరెస్ట్ అయ్యే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. కానీ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇంతలా అవినీతి చేసి సంపాదించిన డబ్బుతో ఇంకా మీడియాను మేనేజ్ చేసుకుంటూ, రౌడీలను ప్రోత్సహించుకుంటూ, రాజకీయాల్లో హింసను ప్రేరేపిస్తూ బతకాలనుకునేటోళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకోవడం ఎంత దుర్మార్గం. ఒకవైపు ఆయన బయటికి వెళ్ళేమో కూల్చడం కాదు నిర్మించడం అంటాడు. ఈ రాష్ట్రాన్ని కూల్చి ప్రజల్ని ఎన్ని విధ్వంసాలకు గురి చేసిన కేసీఆర్ వెళ్ళేది మాట్లాడతాడు. ఆయన ఇంటికి వెళ్ళి కనువులకి ఎక్కడి నుంచి జరిగిందని మీ దాంట్లో తేలింది. ఆయనది ఉండకుండా ఉండదు. కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఫామ్ హౌస్ ఉండకుండా ఆయన కొడుకు తెలివి ఏందో, వాళ్ళ కొడుకు జ్ఞానం ఏందో మనకు తెలియందా? కేసీఆర్ ప్లాన్ చేస్తే సైలెంట్ గా వర్కౌట్ అవుతుంది. సో ఇట్లా జరిగింది కాబట్టి కేటీఆర్ ప్లాన్ ఇది కేసు ఉంది కదా, ఇది ఉచ్చుంగుల కేసు అంటారు ఊళ్ళలో. ఉత్తగానే ఇది నోటి కీట తప్పితే దానికి అంటే కుట్రలు కూడా చేసే రకం కాదు ఇది. కుట్రల్ని కూడా అహంతోని, కుట్రల్ని కూడా ఒక రకమైన ఈర్ష్యతోని ఇట్లా చేసే స్థితి వచ్చినప్పుడు ప్రజలు తేల్చుకుంటారు. ఇలా నేను అంటున్న ఒక మాట, ఇది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కనీసం మీకు ఈ రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమన్నా చిత్తశుద్ధి ఉన్నట్ట? 22,000 ఎకరాలు 30,000 ఎకరాల వరకు మీరు సేకరించాలని ప్లాన్ చేసింది కదా భయ్. 2017 చట్టం తెచ్చింది, 123 జీవో తెచ్చింది, 123 జీవోని కొట్టేసింది, 2017 చట్టాన్ని కొట్టేసింది. ఇప్పుడు ఖమ్మంలో మహిళలను తీసుకుపోయి జైల్లో పెట్టాలి, రైతులను. ఆదిలాబాద్ మన ఇక్కడ మహబాద్ లో పచ్చి బాలింతలను తీసుకుపోయి జైల్లో పెట్టి. ఇంకెందుకు గోండులు మన ఏది అక్కడ ఏది ఫారెస్ట్ దాని కింద నంగాగా పట్టు ఎట్లా కొట్టింది ఇష్టం వచ్చినట్టు. అంటే నేను అంటున్న తెలంగాణను హింస వైపు నెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఈ గులాబీ ఆలోచనలు డెఫినెట్గా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అసలు ఇవన్నీ పాయింట్ కాదు, వాళ్ళు తప్పులు చేయలేదన్నది అసలు దాన్ని ఎవరు నమ్మరు. చేయలేదంటే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి జనాలు వాళ్ళని ఓడగొట్టిండు. సో అల్టిమేట్ గా మీరేం తెలుస్తారన్నది మీ చేతిలో ఉంది. అంతే మీకు ఇప్పుడు ఎవరిని కూడా బేర్ చేసేది ఉండదు రాఘు, నాకు తెలిసిన సమాచారం ప్రకారం. ఎందుకంటే
ఇప్పుడు అవినీతి అక్రమాలు అంటేనేమో సాక్ష్యాలు కావాలి, దానికి సంబంధించిన అవినీతి తేలాలి, అది డిపార్ట్మెంట్ తేల్చాలి. ఇక్కడ సీరియస్గా నీకు ఎవిడెన్స్లు అకార్డింగ్ టు ఫోన్స్ లేకపోతే నీకు అంతా ఉంది కదా, బహిర్గతంగా కనబడుతున్నది, రికార్డ్సే ఉన్నాయి. వాళ్ళు కేటీఆర్ మాట్లాడుకునే- రికార్డ్సా? వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ అయితే ఉగన ఎందుకు ఆయన డిక్కీ మీద డిక్కీ ఓపెన్ చేసి కొట్టుకుంటుండ ఆయన అరెస్ట్ చేయరని ఉన్మాదంతో ఎందుకు ఊగిపోతున్నాడు? దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంది? ఢిల్లీకి పోయి చేసింది ఏంది? ఇట్లాంటి కుట్రలకు తెలంగాణ వేదిక అనుకుంటే తస్మాత్ జాగ్రత్త. రేపు తెలంగాణ ప్రజలే మీ మీద తిరగబడే రోజులు వస్తాయి. ఎవరితో మీరు ఎలాంటి ఆటలు ఆడిందో చరిత్రలో, భవిష్యత్తులో ఇప్పుడు మన కేసీఆర్ అన్నాడు కదా మా రేవంత్ రెడ్డి గారు, ఇలాంటి చీప్ టాక్టిక్స్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు, మీకు ఇప్పుడు పవర్ ఏం లేదు రా నాయన. ఈ ప్రభుత్వాన్ని కొడుకు అరెస్ట్ అయితే తండ్రి బయటకు వస్తున్నాడు కదా, ఇంకా మీకు ఇబ్బంది కదా? వస్తాడు ఆయన వస్తాడు, ఎవరు వస్తే ఏంది? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నేను అంటున్నా, అంటే ఆయన ప్లాన్డ్ గా చేసుకుంటాడు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఏం చేయాలన్నా ఇంకెట్లా కొట్లాడాలి. ఆయన కొట్లాడుకోవచ్చు, ఎవరు వద్దంటారు? ప్రజాస్వామ్యుతంగా కొట్లాడు, దమ్ముంటే రాజ్యాంగబద్ధంగా కొట్లాడు, హింసతో కొట్లాడేది దరిద్రుడా. హింసను ప్రేరేపించడం వల్ల నీది ఏం పోతుంది? అసలు నేనంటున్నా, ఈ రాష్ట్రంలో శకుని మాదిరిగా రాజకీయాలు చేయాలని ఎవడు చూసినా, లేదంటే శకుని కూడా ఇంకా డెమోక్రటిక్గానే చేసిండు. శకుని కూడా ఎవరి మీద పగతో ఎవరితోనే చేసింది. కానీ ఇది ఒక దుర్మార్గపు, ఒక శాడిస్టిక్ రాజకీయ ఎత్తుగడలు. ఇది ఇలా ప్రతి ఒక్కడు అనుకుంటుండే ఏంటంటే, ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటున్నది, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు, వీళ్ళ మధ్యన ఏదో మిలాఖత్ ఉన్నదని. ఇంత బరి తెగించే రాజకీయాలు చేసిన తర్వాత వీళ్ళని ఏం చేయాలంటే కూడా, నాకైతే నిన్న ఎవరో మిత్రుడితో నేను మాట్లాడుతుంటే చూసిన, పోలీస్ మిత్రుడే, సార్ ఏంటి సార్ మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని. ఉపేక్ష కాదు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని రాజకీయ వైపు మలుపుతారు. సో ఇప్పుడు